ఉంటారు. అవునండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ చూశాను. అవును. ఆయన మాట్లాడడం, నేను టేస్ట్ కోసం తిని చాలా ఏళ్ళు అయిపోయింది, అవును. నేను నా బాడీ కోసం తింటున్నాను ఆయన అంటారు. అవును. అదే సోషల్ మీడియాలో మీరు కూడా ఉన్నారు. అవును. అదే సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అరే ఇంత కష్టపడుతుంది తినడానికి కదా, ప్రశాంతంగా టేస్ట్ తినడానికి కదా అని కొంతమంది అంటారు. సో దీనికి కనెక్ట్ అవుతామో తెలియదు, దేనికి అట్రాక్ట్ అవుతామో తెలియదు. మీరు అన్నట్టు వ్యసనాలు అంటే మీరు అన్నట్టు ఆల్కహాల్ అవి మాత్రం వ్యసనాలు అనుకుంటున్నారు. ప్రతిదీ వ్యసనమే అంటే దేనికైనా అలవాటు పడి దాని నుంచి నేను అది లేకపోతే ఉండలేను, అది రాకపోతే నేను ఉండలేను, ఎర్లీగా లేవమంటే నా వల్ల కాదు అంతే ఇట్లా అంటారు కదా. జ్యూస్ తాగమంటే వాళ్ళకి అలర్జీ వస్తున్నది, సాలడ్ పెడితే వాళ్ళకి ఇంకో రకంగా ఇబ్బంది, అదే మొలకలు పెడితే గ్యాస్ వస్తున్నది. అంటే మంచి ఫుడ్ పెడితే రియాక్షన్స్ వస్తున్నాయి, అదే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, చాక్లెట్ తీసుకుంటే వీళ్ళకి రావట్లేదు. అంటే బాడీ చెడుకి అలవాటు అయిపోయి మంచి వాటికి అలర్జీలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు మంచిగా అలవాటు అయిపోయి నాకు చెడు వాటికి అలర్జీలు వస్తాయి. నేను బ్యాడ్ ఫుడ్ తిన్నానంటే నాకు వెంటనే జలుబు, దగ్గు అని ఈజీగా లక్షణాలు వస్తాయి. అంటే నా బాడీ హెల్దీగా ఉంది, చెడు వాటిని వద్దు అని రిజెక్ట్ చేస్తున్నది. దాన్ని పాజిటివ్